వెల్కమ్ టు ఎంఆర్ మీడియా. మనం ప్రస్తుతం ఆ పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాం. ఇక్కడ దాదాపు చాలా రోజులుగా నిరుద్యోగులు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు 18,000 నోటిఫికేషన్లు ఇవ్వబోతా ఉన్నాం, పోలీస్ దాంట్లో ఖాళీగా ఉన్నాయని చెప్పి చాలాసార్లు రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేసిండు. మీరు ఇస్తున్నటువంటి 18,000 ఉద్యోగాలు ఖచ్చితంగా ఒకేసారి ఒకే దెబ్బలో ఇవ్వండి, కానీ ఓన్లీ ఇప్పుడు 5,000 సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారు. ఆ విధంగా వద్దు, మాకు 6 నెలల సమయమైనా సరే, ఇంకా ఏడాది సమయమైనా సరే ఒకటేసారి ఇవ్వండి, మాకు 5,000 ఇచ్చి మళ్ళీ మాట తప్పుతారు మీరు, మళ్ళీ మేము ఎవరిని అడగలేని పరిస్థితి అని చెప్పేసి నిరుద్యోగులు దాదాపు ఒక నెల రోజులుగా అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరోజు డీజీపీ గారిని కలిసే ప్రయత్నం చేసి డీజీపీ గారిని కలిసి లేదండి మాకు 18,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు, మళ్ళీ మీరు మాట తప్పి 5,000 మాత్రమే రిక్రూట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు, ఖచ్చితంగా దీన్ని నిరాకరించుకొని ఒకేసారి 18,000 ఉద్యోగాలు ఎన్ని ఖాళీ ఉంటాయి అన్ని ఒకటేసారి ఇవ్వండి. మీరు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది, 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ 2 లక్షల ఉద్యోగాల్లో కూడా ఓన్లీ 12 నుంచి 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి వీళ్ళు చెప్తున్నటువంటి 70,000 ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు, కానీ ఓన్లీ వీళ్ళు ఇచ్చినటువంటి ఆ 70,000 ఉద్యోగాలు వీళ్ళు 12,000 ఉద్యోగాలు ఇచ్చి 60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇచ్చినటువంటి ఉద్యోగాలకు కాంగ్రెస్ పార్టీ నియామక పత్రాలు ఇచ్చి ఇప్పుడు మేమే ఇచ్చాం 70,000 80,000 అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉందని చెప్పేసి ప్రతిసారి నిరుద్యోగులు మాట్లాడుతూ వస్తూ ఉన్నారు. ఎంత మాట్లాడినా కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే అంశం ఏంటంటే వీళ్ళు బీజేపీకి సంబంధించినటువంటి వీళ్ళ యొక్క నిరసనలు చేయడానికి కావచ్చు, లేకపోతే వీళ్ళను ప్రభుత్వానికి వీళ్ళ యొక్క ప్రశ్నలు లేవలెత్తడానికి కావచ్చు, ప్రభుత్వానికి వీళ్ళ సమస్య చెప్పడానికి కావచ్చు, ప్రతిపక్షాల దగ్గర అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ దగ్గరికి కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న కేటీఆర్ని కలిసే ప్రయత్నం చేశారు, అలాగే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిసే ప్రయత్నం చేశారు. మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే అంశం ఏంటంటే వీళ్ళు ఏదైతే నిరుద్యోగుల పేరుతో రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారో, నిరుద్యోగుల్లో ఇంకా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఉద్యోగాలు రావట్లేదని చెప్పి ఎవరైతే రోడ్లు ఎక్కుతూ ఉన్నారో వీళ్ళెవరు నికాసైన నిరుద్యోగులు కాదు, వీళ్ళంతా పేడ్ ఆర్టిస్టు. ఇటు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ డబ్బులు ఇస్తూ ఉన్నారు, లేకపోతే బీజేపీ అధ్యక్షుల నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి. వీళ్ళంతా పార్టీలు ఇతర ప్రతిపక్షాల తొత్తులుగా మారి ఇటు వ్యవహరిస్తున్నారు తప్ప అసలు నిజంగా నిరుద్యోగులందరూ చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళ యొక్క ఏదైతే యూనివర్సిటీలో కావచ్చు వాళ్ళ యొక్క సంబంధించినటువంటి హాల్లో చదువుకుంటూ ఉన్నారు తప్ప ఎవరు కూడా రోడ్లపైకి రావట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ అంటే వాళ్ళు మాట్లాడేటువంటి మాటలను వీళ్ళు నిజంగా ఆగ్రహానికి లోయ్ ఖచ్చితంగా మేము ఎన్ని ఉద్యోగాలు ఇచ్చామో మేము చెప్తామని చెప్పేసి ప్రతిరోజు అంటే మీరు ఇస్తున్నటువంటి ఉద్యోగాల్లో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని, గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని అని చెప్పేసి ప్రతిరోజు ప్రెస్ మీట్లో చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఆధారాలతో సహా ప్రభుత్వానికి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా వాళ్ళు రండి మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా వాళ్ళు కూడా మాట్లాడారు. కానీ ఏ ఒక్క రోజు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకు మద్దతు తెలపలేదని చెప్పేసి వాళ్ళు ఆవేదనతో ఆగ్రహంతో మొన్నొకరోజు డీజీపీ ఆఫీస్ దగ్గరకు కలిసి నిజంగా సార్ మీరు 18,000 నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పారు, అందులో 10,000 ఖాళీ ఉన్నాయని చెప్పారు, కానీ ఇప్పుడు ఓన్లీ 5,000 ఇవ్వడం కరెక్ట్ కాదు, ఇంకా సమయం ఇచ్చినా సరే ఒకేసారి అంటే 6 నెలలైనా సరే సంవత్సరం అయినా సరే ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వండి ఆపండి అని చెప్పేసి డీజీపీని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ 2 సార్లు డీజీపీని కలిసారు, అయినా కూడా వీళ్ళ సమస్య నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులను కలిసే ప్రయత్నం చేశారు, కనీసం వాళ్ళకు అనుమతి కూడా ఎవరు ఇవ్వలేదు. ఎవరు నిరుద్యోగుల పక్షాన మాట్లాడకుండా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రియాజ్ కావచ్చు, లేకపోతే బల్మూరి వెంకట కావచ్చు, వీళ్ళందరూ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వీళ్ళందరూ సపోర్ట్గా వచ్చి వీళ్ళు రోడ్లపైన నినాదాలు చేస్తూ ఉంటే, ప్రశ్నిస్తూ ఉంటే, నిరసనలు చేస్తూ ఉంటే మీకు మద్దతుగా ఉన్నామని చెప్పేసి వీళ్ళందరూ వాళ్ళని మద్దతుగా ఉన్నారు. గడప తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, వచ్చిన తర్వాత నిరుద్యోగులకు మంచి జరుగుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, మళ్ళీ నియామకాలు మనకు వస్తాయని చెప్పేసి పెద్ద ఎత్తున మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో నిరుద్యోగులు పెద్ద ఎత్తున కూడా పనిచేస్తే కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలని చెప్పి హామీ ఇచ్చి ఇప్పటికీ 12 నుండి 16,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి అంటే మేము మొత్తం 70,000 ఉద్యోగాలు ఇచ్చాము. అసలు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ దేశంలో మొదటి ప్రభుత్వం అది ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడంలో, నిరుద్యోగుల విషయంలో ఇంత పెద్ద ఎత్తున మేము సహకరిస్తూ ఉంటే కూడా వీళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులుగా మారి మమ్మల్ని ఇబ్బందికి గురి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజంగా వీళ్ళు వాళ్ళ మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు ఖచ్చితంగా డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తే తప్ప మాకు న్యాయం జరగదని చెప్పేసి పెద్ద ఎత్తున నిరుద్యోగులు దాదాపు 10 నుండి 20 మంది చొప్పున నిరుద్యోగులందరూ కూడా డీజీపీ ఆఫీస్ ముట్టడికి రావడం జరిగింది. ముట్టడికి వచ్చిన పరిస్థితుల్లో ఇక్కడ చూసుకుంటే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కావచ్చు, పోలీసు వెహికల్స్ కావచ్చు, నిరుద్యోగుల కోసం కనీసం వాళ్ళు గలమెత్తడానికి ఇష్టం లేకుండా, కనీసం వాళ్ళు మాట్లాడేటువంటి అర్హత లేకుండా వాళ్ళ యొక్క ప్రశ్నించేటువంటి హక్కుని కాలరాసే విధంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ చాలా టైట్గా పెట్టేసి ఎక్కడికక్కడ వచ్చినటువంటి నిరుద్యోగుల్ని ఒక జంతువుల్లా ఒక వెహికల్లో కుక్కుకొని తీసుకెళ్ళినటువంటి
విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి అర్థం కాని పరిస్థితి. పోలీసులు కూడా ఎందుకంటే అంటే నిరుద్యోగులు చాలాసార్లు చెప్తున్నారు, పోలీసులకు కూడా మీకు ఉద్యోగాలు వచ్చినాయి, మాకు కూడా పోలీసు ఉద్యోగాలు కావాలి కదా, మేము కూడా కాకి చొక్కాలు వేసుకోవాలి కదా, మీరు ఎందుకు మమ్మల్ని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారు, మీరు కూడా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు కూడా పోలీసులకు చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. అయినా కూడా పోలీసులను కూడా మేము ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సిందే అని చెప్పేసి నిరుద్యోగులందరినీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్కి తరలించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. నిజంగా చాలా కష్టమైనటువంటి పరిస్థితులు వచ్చారు నిరుద్యోగులు ప్రతిసారి ఎంత మాట్లాడుతూ వచ్చినా కూడా వాళ్ళపైన ఏదో రకమైనటువంటి అభాండాలు కావచ్చు, మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. ఇటు ప్రతిపక్షాలకు తొత్తులుగా మారారు, లేకపోతే బీజేపీకి తొత్తులుగా మారారు. ఇటువంటి మాటలు మేము సహించలేకపోతున్నాం. ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వకపోగా పెద్ద ఎత్తున కూడా ఈ విధమైన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్నారు. ఇప్పటికైతే డీజీపీ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున పోలీసు బలగాలు నిరుద్యోగులందరినీ అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితున్నాం. మరి ముందు ఇంకా నిరుద్యోగులు ఏమన్నా చేయబోతా ఉన్నారా, ముందు వాళ్ళ యొక్క కార్యాచరణ ఏంటి, ఈ ముట్టడితోనైనా ప్రభుత్వం దిగొచ్చేటువంటి పరిస్థితులు ఏమైనా రాబోతున్నాయో చూడాలి.